వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. దివ్యాంగురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బంట్వారం గ్రామానికి చెందిన మైసల్ల జయమ్మ దివ్యాంగురాలు, పూర్తిగా నడవలేని పరిస్థితి. జయమ్మ భర్త ఆగు నాగప్ప అనారోగ్యంతో సోమవారం మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు మైతగల్ల జయమ్మ కుటుంబాన్ని నేరుగా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయమ్మ సదరం సర్టిఫికేట్, డాక్టర్స్ 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఇచ్చారు. తర్వాత రెన్యువల్కు వెళితే ఇబ్బందులు పెట్టారని జయమ్మ మరియు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జయమ్మకు ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వెంటనే వికారాబాద్ ఎమ్మెల్యే గారు స్పందించి జయమ్మకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరించేలా సంబంధించిన డిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా జయమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆమెకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీవీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు రాచయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి నరసింహులు. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అయితే బంట్వారం గ్రామానికి చెందిన మైసగల్ల జయమ్మ అనే దివ్యాంగురాలు ఇంటిని ఈరోజు సందర్శించడం జరిగింది. వాళ్ళ భర్త యాగు నాగప్ప నిన్న మరణించడం జరిగింది. అయితే వీరిరువురు కూడా నడవలేని స్థితిలో ఉండి, ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండి మంచం మీద ఉండి నిన్న మరణించడం జరిగింది. ఈ జయమ్మ కూడా వికలాంగురాలు. గతంలో 5 సంవత్సరాలు వీళ్ళకు సదరం సర్టిఫికేట్ ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్కి వెళ్తే డాక్టర్స్ రెన్యువల్ చేయలేరని చెప్పి జయమ్మ గారు చెప్పడం జరుగుతుంది. ఆమె పూర్తిగా నడవలేని పరిస్థితి, పింఛన్ వస్తే తప్ప బతకలేని పరిస్థితి. ఆమె ఇల్లు కూడా అసలు చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకొని ఆమెకు ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మళ్ళీ పింఛను పునరుద్ధరణ చేయాలని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈమెకు కుటుంబ పెద్ద కూడా కోల్పోయింది కాబట్టి ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఇంత ఇరుకుటంలో ఉంటున్నా అంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పింఛను కూడా పునరుద్ధరించి ఆమెకు ఆర్థిక సాయం అందించి పింఛను చేయగలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయిపోయిందమ్మా. అయితే ఇప్పుడు లేవు, ముందున్నాయని ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీయాలంటే మళ్ళీ స్కానింగ్ చేసుకొని రమ్మని చెప్తున్నాం. స్కానింగ్ చేసుకొని రండి, మీకు నడిచే అవకాశం మళ్ళీ ఉన్నది, మీరు ఖర్చు పెట్టుకుంటే అని అన్నారంట. 2020 ఇచ్చారు, 5 years ఇచ్చారు, 5 సంవత్సరాలు ఇచ్చారు, అయిపోయింది. పోయిన 25కి 80% ఇచ్చింది మన 5 years. निकल रही जी बंद कर दो. निकल नहीं उसका दादी निकल दे रासन. మీ నాయన నిన్న చనిపోయింది కదా, నాగప్ప. పింఛన్ వస్తున్నానమ్మా. ఓకే ఓకే. మీకు ఇల్లు ఇదేనా? మీ గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు రాలేదమ్మా? వచ్చింది, మా చెల్లెల పేరు మీద వచ్చింది. మీ అమ్మ పేరు మీద రాలేదా? పెన్షన్ కూడా తండ్రిది అయితే కూడా నా కొడుకు కాలు ఇరిగింది కదా. ఒక ఆయన హ్యాండిక్యాప్. ఎవరు? నీ కొడుకా? ఏడుంటాడు? వేరు దిక్కున్నాడు, వస్తున్నాడు. రేపు ఆయనకి తొడలా రాడు ఉంది, కాలు ఇరిగింది. అది ఉండండి నీ కొడుకు. నీకైతే ఇప్పుడు ఇప్పటిదాకా పింఛన్ రాలేదా? 5 సంవత్సరాలు పింఛన్ వచ్చింది. ఇది అయిపోయినాక రాలేదు. మీకు గవర్నమెంట్ నుంచి ఇల్లు కూడా రాలేదమ్మా? అమ్మ పేరు మీద రాలేదు, చెల్లెల పేరు మీద వచ్చింది. ఓకే ఓకే. అది ఇంత ఎయిర్పోర్ట్లో ఎట్లుంటున్నారు మీరు? ఇబ్బందులు ఇప్పుడు భర్త చనిపోయింది కదా, ఆటోమేటిక్ నెల నుంచి బాగా ఆయన పెన్షన్ మీద అదే గుండె అదిరిండు. కనీసం నేను పోతే తనకు నాకు దారి కావాలి కదా. ఇప్పుడు నడవడానికి ఆడవిళ్ళ ఎన్ని రోజులు చూస్తాం? ఏమో